మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతా ఉన్నాను, గమనించండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనాను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. 16వ వచనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలాగనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని వద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడుదల చేయమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహాలు ప్రేరేపించిరి. 22వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వాడిని అడగా, సిలువ వేయుమని అందరూ చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు. మా సహాయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలు నీ ఆత్మ స్వాధీనంలో మీరు ఉంచుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎవరైనా ఊరికినే ఇక్కడ కూర్చొని ఉంటే ప్రభువా, దయచేసి ఆ బిడ్డలను దర్శించండి. ఒక ఉద్దేశంతో ఇక్కడి నుంచి మీరు పంపించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యము జరుగుతున్నంతసేపు కూడా ప్రభువా నాయన నీ సంచారము మా మధ్య ఉంచమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పోయిన వారం మనం యూదా గురించి నేర్చుకున్నాం. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. వ్యక్తిగతంగా నా జీవితాన్ని కూడా దేవుడు ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాడు. అయితే యూదా గురించి మనం నేర్చుకున్నప్పుడు ఒక మాట అనుకున్నాం, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అని. తృణీకరింపబడలేని దేవుని కృప, దేవుని ప్రేమ. ఎంత మానవుడు వద్దనుకున్న మరణము వరకు ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, వెంబడిస్తాడు, విడువక కృప చూపిస్తూనే ఉంటాడు. అయితే యోధా ఎలాగైతే అంతటి ప్రేమను తృణీకరించాడో కొన్ని కారణాలు కూడా మనం చూసాం. తన జీవితంలో ఏది అడ్డు పెట్టుకున్నాడో అడ్డు పెట్టుకోవడం వల్ల దేవుని మహిమను చూడలేకపోయాడు, దేవుని ప్రేమను చూడలేకపోయాడు. అలా మన జీవితాల్లో కూడా మనం ఏది పెట్టుకోకూడదని దేవుడు మాట్లాడాడు. బహుశా మీరు కూడా ఇంటికి వెళ్ళి ఆ విషయాలు ప్రార్థన చేశారని నేను అనుకుంటా ఉన్నాను. కేవలం మనం వాక్యం విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ప్రతిదినము మన ప్రార్థనలో ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నేను ఆ ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అంటే దేవుడు మనం కూడా అలా ఉండకుండా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు బరబ్బా గురించి మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. బరబ్బా విషయంలో చాలా కష్టమైన ఒక పరిస్థితి ఏంటంటే, బరబ్బా గురించి ఎక్కడా రాయబడలేదు, చరిత్రలోనే లేదు, అలాగే బైబిల్లో కూడా అతని గురించి మనకి ఎక్కువ తెలియదు. చరిత్రలో కూడా ఎక్కడ బరబ్బా జీవితాన్ని గురించి రాయబడలేదు. కనుక బరబ్బా గురించి మనం ధ్యానించాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించి వాటిని ఊహించుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక మనం ఊహించుకుంటాము అని అన్నప్పుడు
ఊరికినే ఏదేదో ఊహించుకోవడం కాదు, కానీ దేవుని సహాయంతో ఆ విషయాలు మనం ఆలోచిస్తే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఒక భక్తుడు ఇలాగన్నాడు, దేవుని యొక్క సిలువ క్రాస్ పుట్స్ అన్ ఎండ్ టు ఆల్ ద లైస్ ఆఫ్ సేటన్ అన్నాడు. సైతాను యొక్క అబద్ధాలన్నిటికీ కూడా, వాడి యొక్క ప్రతి మాట అబద్ధమని సిలువ ప్రేమ రుజువు చేస్తుంది అన్నాడు. అంటే దాని అర్థం, బరబ్బా జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంతటి నీచమైన ద్రోహము చేసిన వ్యక్తినైనా ప్రభు ప్రేమతోనే చూస్తాడు, ప్రభు కనికరముతో చూస్తాడు, ప్రభు జాలి పడతాడు అనే ఒక గొప్ప సత్యము ఈ సందర్భంలో మనకి బయటపడుతుంది. అంత మాత్రమే కాదు, అలాంటి జీవితాన్ని ప్రభుకి ఒక వ్యక్తి అప్పగించుకుంటే అంతటి నీచమైన స్థితిలో నుంచి కూడా దేవుడు బూడిదలో నుంచి పూదండ ఎలా తీయగలడో అలాంటి జీవితాన్ని కూడా దేవుడు ప్రభావితం చేసి దానిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయగలడు. కనుక సైతాను అవ్వకి ఆదాముకి చెప్పినట్లు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నిన్ను అసహించుకుంటాడు అని చెప్పే ఈ ప్రతి విధమైన అబద్ధానికి సిలువ ప్రేమ ఆ అబద్ధాలన్నీ కొట్టివేసి దేవుని ప్రేమ ఎలాంటిది అనేది మనకి చూపిస్తూ ఉంది. కనుక పోయిన వారం మనం ధ్యానించాం, యోధ పాదాలు పట్టుకొని ప్రభు బతిమలాడాడని. ఎందుకు బ్రతిమలాడాడంటే నిత్యత్వము ఎంత భయంకరమైనదో ఆ స్థితిలోనికి యోధ జారిపోకూడదని బ్రతిమలాడాడు. ఇప్పుడు దానికంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ అంటాం, ఇంకొక స్థాయిలోనికి దేవుని ప్రేమ వెళ్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ బ్రతిమలాడమే కాదు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడంటే ఇంకెంత భయంకరమైందో నిత్యత్వము ఆలోచించాడు. అంటే ప్రాణము పెట్టైనా ఆ వ్యక్తిని ఆప్ చేశాడు, వెళ్ళొద్దు అని. ఎంతగా దేవుడు ఆ వ్యక్తిని ఆప్ చేయడానికి ప్రయత్నించాడంటే ఆయన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుడిగా పుట్టాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడే మాత్రమే ఈ గొప్ప ప్రేమను లేక ఈ గొప్ప నిత్యత్వములో ఉన్న ఎడబాటును మనకు అర్థమయ్యేటట్లు ఆయన చేయాలి. కనుక వాక్యం వింటున్నాడు, ప్రభువా నా నేత్రాలు తెరువు, నా మనోనేత్రాలు తెరువు, నాకు ఆత్మీయ సంగతులను గ్రహించే హృదయము దయచే ప్రభు అంటే దేవుని ప్రేమను ఆయన మనకి చూపిస్తాడు. కనుక ఈ సన్నివేశాలు ఇక్కడ కింద భూమి మీద జరుగుతున్న సన్నివేశము ఏదో అకస్మాత్తుగా జరుగుతుంది కాదు. ఇక్కడ ఇది ఎప్పుడో దేవుడు అనాది సంకల్పంలోనే గొప్ప ప్రణాళిక వేశాడు. పిలాతు ముందు యేసు ప్రభు ఎలా నిలబడ్డాడో, ఆ చుట్టుపక్కలంతా జన సమూహాలు వచ్చి ఒక తీర్పు తీర్చే వాతావరణం అక్కడ ఎలా ఉందో ఒక భక్తుడు ఎలా వివరించాడు. ఇప్పుడు మన ఊహ లేక మన ఆలోచనలో ఒకసారి పరలోకానికి వెళ్దాం. ఒక భక్తుడు అన్నాడు, దేవుడంట ఒకరోజు అకస్మాత్తుగా లేచి న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడంట. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఎందుకంటే ఇంకా భూమిని అంతం చేద్దాం, ఇంకా చాలు, భూమి మీద మనుషులు చెడుతనం చాలా భయంకరంగా ఉంది, దేవుని మాట విని దేవునికి భయపడే వ్యక్తి ఎవడు లేడు, ఇంకెందుకు భూమిని మనం ఉంచడం, మనుషులకి కింద ప్రవక్తలను పంపించాను, చంపేశారు, ధర్మశాస్త్రం ఇచ్చాను, దాన్ని వెంబడించట్లేదు, ఎన్ని దినమంతా చేతులు చాచిన వారు విననొల్లని ప్రజలు, ఇంకా ఎందుకు ఈ పరిస్థితి అని దేవుడు లేచి నిలబడేసరికి అప్పుడు ఆయన కుమారుడైన ప్రభు మధ్యలో నిలబడి ఇలాగ అన్నాడంట. ఏమన్నాడంటే, తండ్రి దయచేసి ఒక్క అవకాశం ఇస్తే నేను బయలుదేరి భూమి మీదకి వెళ్తాను. భూమి మీదకి వెళ్ళి ఇది పరిస్థితి, తండ్రి అయిన దేవుడు ఒక్క అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఈ ఒక్క అవకాశాన్ని నీవు ఉపయోగించుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను క్షమించి మరలా నీ కుమారుడిగా ఆయన నిన్ను స్వీకరించాలని ఆశిస్తున్నాడు అనే గొప్ప సువార్త ప్రకటించడానికి నేను కిందకి భూమి మీదకి వెళ్తాను అన్నాడంట. అంటే అప్పుడు తండ్రి ఇలాగన్నాడంట, ఒకసారి అటువైపు చూడు, జరగబోయేది అని అంటే జరగబోయేది చూస్తూ ఉన్నాడు. తండ్రి కుమారునితో అంటున్నాడు,
నువ్వు భూమి మీదకి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. భూమి మీద నిన్ను అసహించుకుంటారు, భూమి మీద నీ మాట ఎవరు వినరు, భూమి మీద నిన్ను కొరడాలతో కొడతారు, నీ శరీరాన్ని చీల్చివేస్తారు, నీ మీద ఉమ్మి వేస్తారు, నీ గెడ్డాన్ని పీకుతారు, నిన్ను దిగంబరిగా యెరూషలేము వీధుల్లో నడిపిస్తారు, నీకు ముళ్ళ కిరీటాన్ని పెడతారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఒకవైపు అయితే, ఒకరోజు మానవుడైన ఒక రాజు నిన్ను తీర్పులో నిలబెడతాడు. దేవాతి దేవుని కుమారుడవు నువ్వు, ఒకరోజు భూమికి తీర్పు తేల్చాల్సిన వ్యక్తివి, నీకు తీర్పు తీరుస్తారు. ఆ రోజు బరబ్బా స్థానములో నువ్వు నిలబడతావు. బరబ్బాను చూడు, బరబ్బా నరహంతకుడు, బరబ్బా దొంగ, బందిపోటు దొంగ, బరబ్బా నేరస్తుడు, నరహత్య చేశాడు. బరబ్బాకి ఎలాంటి శిక్ష వేయాలో నీకు అలాంటి శిక్ష వేస్తారు. బరబ్బాతో ఎలా వ్యవహరించాలో నీతో అలా వ్యవహరిస్తారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడంట, తండ్రి నన్ను పంపించు, నేను వెళ్తాను, ఏమీ పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు కానీ వారు మాత్రం చనిపోవడానికి వీలు లేదు అని అన్నప్పుడు దేవుడు తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు అని ఒక భక్తుడు ఊహించి ఇలా రాశాడు. అందుకే తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుతున్నానన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అనే మాట దేవుడు రాయిస్తూ ఉన్నాడు. సరే, బరబ్బా జీవితం దగ్గరికి వద్దాం. ఇది ఈ ప్రణాళికతో యేసు ప్రభు కిందకి వచ్చాడు కనుక ఇదేదో అకస్మాత్తుగా జరుగుతుంది కాదు. నేను ఇలా అనుకుంటా ఉన్నాను, ఉదయకాలం 6 అయ్యుండి ఉంటుంది. మొట్టమొదటి అంశము మన స్థానములో మరణించిన ప్రభు అనే మాట మొట్టమొదటి అంశం. ఉదయం 6 అయ్యుండి ఉంటుంది. బయట నుంచి కేకలు వినబడతా ఉన్నాయి, సిలువ వేడి సిలువ వేడి అని కేకలు వినబడుతుంటే బరబ్బా బహుశా పొద్దున్నే లేచి ఆ కటకటాలు పట్టుకొని ఆ శబ్దాలు వింటూ ఉన్నాడు. చాలా జనసమూహాలు వచ్చారు. బరబ్బా అనుకున్నాడు నా గురించి అరుస్తున్నాడేమో అనుకున్నారేమో. బరబ్బా ఆ కటకటాలు పట్టుకున్నప్పుడు బహుశా తనని ఎలా చంపుతారో ఊహిస్తూ ఉండుంటాడు. ఎందుకంటే తనకి సిలువ మరణం గురించి బాగా తెలుసు. అందులో చాలామంది రోమా సైనికుల్ని చంపాడు కనుక వారు తనని ఎలా చంపుతారో తను ఊహించుకోగలడు. ఇంకొకటి, మరలా ఇలాంటి అల్లర్లు ఎవరు చేయకుండా ఇలాంటి హత్యలు చేయడానికి భయపడాలన్నట్లుగా సిలువ మరణము, ముఖ్యంగా సిలువ మరణము రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచిన వారికి వేసే శిక్ష కనుక బరబ్బా ఊహించుకుంటూ ఉండుంటాడు. 39 కొరడా దెబ్బలు, తర్వాత చేతుల్లో మేకులు కొడతారు, ఆ తర్వాత కాళ్ళలో మేకులు సిలువకు వేలాడడం, ఆ తర్వాత కాళ్ళు నరికి వేస్తారు, భయంకరమైన చావు, ఆ శవము అక్కడే సిలువ మీద వేలాడుతుంది, కాకులు వచ్చి పక్షులు వచ్చి తినే పరిస్థితి. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకొకటి కూడా ఆలోచిద్దాం, ఇంకొకటి ఇలా ఊహిద్దాం. ఆ ముందు రోజు బరబ్బా యొక్క భార్య వచ్చి ఉంటుంది ఉదయాన్నే, ఆఖరిసారిగా ఇంకా చూసుకోవడానికి మాట్లాడమని ఉండుంటారు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు భార్య తనను చూసి చాలా ఏడ్చిండి ఉంటుంది. బహుశా బరబ్బాకి ఒకవేళ ఒక కుమారుడు కూతురు ఉండుంటే ఆమెను గట్టిగా దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని చాలా ఏడ్చిండుంటాడు. బహుశా భార్య ఎలాగని ఉంటుంది, ఏమండి ఇంకా రేపు నీ మరణాన్ని మేము చూడడానికి రాలేము, చూడలేము, అంత భయంకరమైన మరణాన్ని మేము చూసి ఇంకా జీవితంలో మర్చిపోలేము, కనుక ఏమీ అనుకోవద్దు, పిల్లలు అలా చూడడం అది వారికి కూడా మంచి జ్ఞాపకం కాదు, కనుక మీరు ఒక్కరే రేపొద్దున ఈ సిలువను మోసుకొని వెళ్ళబోతూ ఉన్నారు అని అన్నప్పుడు ఈ మాటలన్నీ బరబ్బాకి జ్ఞాపకం వస్తూ ఉండుంటాయి. ఈ లోపల సైనికులు వస్తూ ఉన్నారు, శబ్దాలు అవుతూ ఉన్నాయి, కత్తులు బూట్లు శబ్దాలన్నీ అవుతూ ఉంటే బరబ్బా అనుకుని ఉంటాడు ఇంక అయిపోయింది, నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా ఏ విధమైన తప్పించుకుంటాడనే నిరీక్షణ ఏమీ లేదు. ఇంకా ఎక్కడా కూడా మరణము నుంచి ఆయన పారిపోయే పరిస్థితి కూడా లేదు. సైనికులు వచ్చి ఆ కటకటాలు తలుపు తెరిచి ఉంటారు. తెరిచి బరబ్బాకున్న సంఖ్యలు విప్పేస్తూ ఉన్నారు. విప్పుతుంటే బరబ్బా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అరే ఏంటి నా సంఖ్యలు విప్పుతున్నారు ఏంటి?
అప్పుడు ఒక సైనికుడు అని ఉంటాడు, బరబ్బా ఈరోజు నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నీకు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, నువ్వు ఆనందంగా నీ ఇంటికి వెళ్ళి బ్రతకొచ్చు. అప్పుడు బరబ్బా అడిగుండి ఉంటాడు, ఎందుకు నాకు స్వేచ్ఛ ఎవరిచ్చారు, ఏం జరిగింది అని అంటే ఆ సైనికుడు అని ఉంటాడు, నీ స్థానములో ఒక వ్యక్తి ఈరోజు ఏమైపోతా ఉన్నాడు, చనిపోతా ఉన్నాడు. నీ యొక్క స్వేచ్ఛను వెలపెట్టి కొన్నాడు ఆయన నీ కొరకు బలైపోతూ ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, బరబ్బా జీవితము మనందరికీ సాదృశ్యము. బరబ్బా ఒకప్పుడు చెరసాల్లో ఎలా ఉన్నాడో మనందరము కూడా పాపము అనే చెరసాల్లో జీవించాం, బంధకాల్లో జీవించాం. ఈ బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, యేసు ప్రభు కేవలము బరబ్బాని మరణము నుంచి విడిపించడానికి మాత్రమే రాలేదు. ఇది ఇంగ్లీష్లో పీనల్ సబ్స్టిట్యూషన్ అని అన్నారు. అంటే మన స్థానములో ఇంకొక వ్యక్తి చనిపోవడం. కేవలము ఒక స్థానములో చనిపోవడానికే రాలేదు, మరణం విడిపించి పంపించడానికి, తన స్థానములో జీవించడానికి కూడా వచ్చాడు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రభు మన కొరకు మరణించడానికే రాలేదు, మనలో జీవించడానికి కూడా వచ్చాడు. చెప్పండి, ఈ మాట చెప్పండి. ప్రభు మన కొరకు మరణించడానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? మనలో జీవించడానికి కూడా వచ్చాడు. కనుక బరబ్బాలో తను నివసించడానికి, తను జీవించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే బరబ్బాలో ఉన్న బంధకాలన్నిటి నుంచి విడిపించడానికి, బరబ్బాకు స్వేచ్ఛ దయచేయడానికి. ఆ రోజు ఇంటికి పంపించాడు బరబ్బాని. ఇంకా రోమీలు ఎన్నడూ బరబ్బాని వెంబడించరు. రోమీలు ఇంకా బరబ్బాని ఏమీ చేయలేరు. అదే దేవుడు మోషేతో అన్నాడు, ఈరోజు నువ్వు చూస్తున్న ఐగుప్తీలను ఇంకా మరి ఎన్నడూ నువ్వు చూడవు అనే మాట అన్నాడు. కనుక ప్రభు మన పక్షాన నిలబడతాడు. రెండవది జాగ్రత్త వినండి, మన పక్షాన జీవిస్తాడు కూడా. మన శ్రమలు, మన బాధలు, మన దుఃఖాలు, మన ప్రతి పరిస్థితిలో కూడా అది ఆయనదన్నట్లుగా ఆయన తన మీద వేసుకొని, ఆయన దాని మీద ఆయన మనలను ప్రక్కన పెట్టి ఆయన దాన్ని తన మీద వేసుకొని మన పక్షాన పోరాడాలని ఇష్టపడే దేవుడు. మీరు ఆలోచించండి, బరబ్బా అంత నీచుడు కొరకే ప్రభు అంత త్యాగం చేస్తే మన కొరకు ఎందుకు త్యాగం చేయడు? ప్రార్థించే వారి కొరకు ఎందుకు త్యాగం చేయడు? బరబ్బాని వెళ్ళి, నీకు ప్రభు తెలుసా, ఎప్పుడైనా ప్రభువుని కలిసావనంటే బరబ్బా అంటాడు, అసలు నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో ఎవరో ఏదో చెప్తే విన్నాడేమో, కానీ నేను ఎప్పుడు ఆయన్ని కలుసుకోలేదు, నేను వ్యక్తిగతంగా ఆయన్ని ఎన్నడూ కూడా మాట్లాడలేదు. నేను ఈ అంశానికి ఏ పేరు పెట్టాలో ఆలోచిస్తూ ఉన్నాను. పోయిన వారం తృణీకరించలేని దేవుని ప్రేమ అని పెట్టాను, కానీ ఈ వారం అంతా ఆలోచిస్తూ ఉన్నాను దీనికి ఏం పేరు పెట్టాలి. ఈరోజు అంశానికి నాకు ఏ పేరు రావట్లేదు. నాకు వచ్చిన ఒక తలంపు ఏంటంటే ఆశ్చర్యమైన ప్రేమ. బరబ్బా ఆశ్చర్యపోయాడు. పాపి స్థానములో పరిశుద్ధుడైన దేవుడు నిలబడ్డాడు. ఇది భక్తుడైన పౌలు అన్నాడు, నా జ్ఞానానికి మించింది అన్నాడు. ఎందుకు దేవుడు నిలబడ్డాడో బరబ్బాకి అర్థం అవ్వట్లేదు. బహుశా నేను ఇలా అనుకుంటా ఉన్నాను. ఒకసారి బరబ్బా నిలబెట్టాడు, మళ్ళీ పిలాతు పిలిచాడు. చివరిగా ఇంకొక మాట పిలాతు అడుగుతున్నాడు. జనాలందరినీ నిలబెట్టి బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా అన్నాడు. ఇది ఆఖరిసారి అడుగుతున్నాను, ఇంకొకసారి మాట్లాడితే నిన్ను విడిపిస్తానన్నాడు. అప్పుడు బహుశా యేసు ప్రభు పిలాతు వైపు కాకుండా బరబ్బా వైపు చూసి ఉంటాడు ఒకసారి. ఆయన కళ్ళల్లో ఎక్కడా కూడా భయం కనబడలేదు, ఎక్కడ బ్రతిమలాడదాం అన్నట్టు కనబడలేదు, కానీ ఆయన కళ్ళల్లో బరబ్బా చూస్తున్నప్పుడు చక్కగా ప్రేమగా ఒకసారి చూసి ఉంటాడు ప్రభు. బరబ్బా, నువ్వు నాకు తెలుసు, తల్లి గర్భములో నేను నిన్ను రూపించాను బరబ్బా, భూమికి పునాదులు వేయబడక మునిపే నీ కొరకు ప్రాణం పెడదామనుకున్నాను బరబ్బా. ఇది నీకు ఆశ్చర్యమేమో కానీ నేను ఎప్పుడో దీని కొరకు సిద్ధపడ్డాను. నీ పట్ల నాకు ఒక బాధ్యత ఉంది బరబ్బా. నా ప్రేమను నువ్వు చూడకుండా ఈరోజు నువ్వు మరణానికి వెళ్ళకు. నా ప్రేమను నువ్వు తెలుసుకోకుండా ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు బరబ్బా అన్నట్లు ఒకసారి ప్రభు చూస్తే ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏంటి, నాకు తెలిసిన వ్యక్తిలాగా చూస్తున్నాడు. నన్ను పుట్టించిన నా తండ్రిలో కూడా ఎప్పుడు ఈ ప్రేమను నేను చూడలేదు. నా తల్లి కూడా ఇంత ప్రేమగా ఎప్పుడు నాతో మాట్లాడలేదు, చూడలేదు. ఎవరు ఈయన అని ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఈ లోపల కేకలు వినబడతా ఉన్నాయి, సిలువ వేయడి, సిలువ వేయడి, సిలువ వేయడి. పిలాతు
భార్య కూడా ఒక కబురు పంపించింది. ఎంత పరిస్థితి జరుగుతుంటే ఒక భటుడు సైనికుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి, ఒక్క నిమిషం ఆగండి, పిలాతు గారు మీతో నేను మాట్లాడాలన్నాడు. అంటే ఏంటి చెప్పరా అన్నాడు. చెవులోకి వెళ్ళి చెప్తా ఉన్నాడు, ఈ భార్య కబురు పెట్టింది, దయచేసి ఆ నీతిమంతుడిని ఏమీ చేయొద్దు అని కబురు పెట్టింది అన్నాడు. ఒక నిమిషం ఆగాడు, మళ్ళీ ఆలోచించాడు, మరలా యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మాట్లాడు, నువ్వు ఒక్కసారి మాట్లాడితే నేను నిన్ను విడిపించగలను అని అంటే మరలా ఏమీ మాట్లాడలేదు. పిలాతు వైపు చూశాడు. ఇంకా పిలాతుకి కేకలు వినబడుతుంటే వారన్నారు, నువ్వు సీజర్కి స్నేహితుడు కాదంటే సిలువ వేయండి అన్నాడు. నేను అనుకుంటున్నాను, మళ్ళీ ఊహించుకుందాం, బరబ్బా ఎలాగింటికి వెళ్తాడు? ఇంటికి వెళ్ళి ఉండడు. ఎవరి వ్యక్తి నన్ను ఎలా చూశాడు? అసలు ఈయన ఎలా చంపబోతా ఉన్నారు? ఈయన్ని వెంబడిద్దాం, అసలు ఏంటి ఏం మాట్లాడట్లేదండి, ఏమైనా ఒక్క మాట మాట్లాడతాడా అని బహుశా బరబ్బా యేసుప్రభు జన సమూహాల్లో తీసుకొని వెళ్ళిపోతుంటే జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లని పీకకి తాడు కట్టి ఎలా లాక్కొని తీసుకెళ్ళిపోతారో అలాగా 2 భుజాల మీద ఒక పెద్ద రాను పెట్టి యేసుప్రభుని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దారిలో ఎన్నిసార్లు ప్రభు సొమ్మసిల్లి పడిపోయాడో మనకు తెలీదు. కానీ ఆయన సిలువను మోయలేక ఆయన సొమ్మసిల్లిపోయినప్పుడు చివరిలో కురేనీయుడైన ఒక వ్యక్తిని, సీమోన్ అనే వ్యక్తిని మీద ఆ సిలువ మోస్తే ఆయన కొంత దూరం దాన్ని మోసుకొని వెళ్ళాడు అని రాయబడి ఉంది. జాగ్రత్తనండి, బరబ్బా వెంబడించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభుని 39 కొరడా దెబ్బలు కొట్టారు. ప్రతి దెబ్బకి బరబ్బా తన వీపి, తన ఛాతీని, తన చేతులు చూసుకుంటూ ఉన్నాడు. ఇవి నా దెబ్బలు, నాకు తగలాల్సిన దెబ్బలు. ఆ చర్మం గాలిలో వేలాడుతూ ఉంటే, అయ్యో ఇంతగా నన్ను ప్రేమించాడేంటి ఈ వ్యక్తి, ఎవరు ఈ వ్యక్తి, నన్ను అసలు ఎందుకు ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమలో మునిగి తేలిపోతా ఉన్నాడు. అర్థం అవ్వట్లేదు. ఒక వ్యక్తి సముద్రంలో మునిగిపోతే ఆ సముద్రం ఆ వ్యక్తిని ఎంతగా తల్లడిల్లం చేస్తుందో, ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో అర్థమవుదో. క్రీస్తు ప్రేమలో మునిగి తేలిపోతా ఉన్నాడు. ఏమవుతుంది? ఎవరి వ్యక్తి ఎందుకు ఇన్ని దెబ్బలు తింటా ఉన్నాడు? 39 దెబ్బలు తన్ను కొట్టినట్టే అనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి అన్నాడు, ఆ మేకులు కొడుతున్నప్పుడు చేతుల్లో కాళ్ళలో మేకులు దింపుతున్నప్పుడు బరబ్బా తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్లు ప్రభుని చూశాడంట. వింటున్నారా జాగ్రత్తగా? ఈరోజు మన జీవితంలో కూడా ఆలోచిద్దాం. యేసు ప్రభు మన పక్షాన నిలబడ్డాడు. మన పక్షాన నిలబడ్డానికి ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, బరబ్బా వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాడు. తీసుకెళ్లారు. ఆ గబాతా అనే ప్రాంతానికి వస్తే ప్రభుని పడుకోబెట్టారు. ఆ శిలువ మీద పడుకోబెట్టి 2 చేతులు లాగి పెద్ద పెద్ద మేకులు కొడతా ఉన్నారు. బరబ్బా అనుకున్నాడు, తన చేతులు ఒకసారి చూసుకుని ఉంటాడు, ఇవి నా మేకులే కదా, కాలుకు మేకులు కొడతా ఉంటే నా మేకులే కదా అన్నట్టుగా బరబ్బా చాలా ఆశ్చర్యంగా గమనిస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడట్లేదు, ఒక్క మాట అయినా మాట్లాడతాడా? ఒకసారి నా పేరు పెట్టి పిలుస్తాడా? అసలు నేను తెలుసా ఏంటి అని చూస్తూ ఉన్నాడు. మేకులు కొట్టారు, పైకి లేపారు. ఒక్కసారిగా ప్రభు తండ్రి అనే మాట అన్నాడు. మాథ్యూ హెన్రీ అనే భక్తుడు ఇలాగన్నాడు. ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభుని రాత్రంతా ముఖం మీద గుద్దారు, కొట్టారు. ముఖం మీద ఆయనకి గాయం లేని స్థలం లేదు. ఆయన తండ్రి అని అన్నప్పుడు ఆయన నోట్లో నుంచి ఎంత రక్తం కక్కి ఉంటాడో కదా అనే మాట అన్నాడు మాథ్యూ హెన్రీ. ఆయన తండ్రి అనే మాట అనగానే మొత్తం చుట్టుపక్కలంతా ఒక్కసారి ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి ఇప్పటివరకు మాట్లాడని వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడతాడు ఈయన? బరబ్బా అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. మొత్తం గల్గోతా కొండంతా చుట్టుపక్కల దొంగలు ఏం మాట్లాడబోతా ఉన్నాడు? తండ్రి అన్నాడేంటి? ఒక్కసారి పైకి చూసి ఉంటాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఒకసారి మరలా బరబ్బాని చూసి ఉంటాడు. జాగ్రత్త వినండి. భూమి నిరాకారం శూన్యంగా ఉన్నప్పుడు, చీకటి అగాధ జలం పైన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీకటిలో, ఆ నిరాకారమైన పరిస్థితిలో, ఆ భయంకరమైన ఏ రూపము లేని భయము కలిగించే పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆ తండ్రి వీరేమి చేయుచున్నారో అన్న ఆ మాట అంటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నీటి మీద అల్లాడుచున్నాడు అన్నట్లు వారి హృదయాల్లో అల్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. బరబ్బాకి ఆ మాట వినగానే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో బహుశా ఒక తలంపు పుట్టిస్తూ ఉన్నాడేమో. మళ్ళా ఇది మనం ఊహించుకుంటా ఉన్నాం. ఆ తలంపు ఏంటంటే, ప్రభువా
నన్ను కూడా క్షమించవా తండ్రి, నన్ను క్షమించవా, నేను నరహంతకుణ్ణి, నేను అల్లర్లకు కారకుణ్ణి, నేను బందిపోటు దొంగని, రక్తాన్ని నేను చిందించాను, నా రక్తం చిందింపబడాలి. నా స్థానంలో ఇంత పరిశుద్ధుడు చనిపోతున్నాడు. ఈరోజు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రార్థన కూడా వింటావా? ఈ లోపల కేకలు వినబడతా ఉన్నాయి. ఏం కేకలంటే ప్రభుని అపహాసం చేసేవాళ్ళు ఆగట్లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యం మాత్రం జరుగుతూ ఉంది. చూడండి, చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన మనసు ఎటువైపో తిరుగుతూ ఉంటుంది, కానీ కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటాడు. అలాగే కేకలేసుకునే వాళ్ళు, అపహసించుకునే వాళ్ళు ఒకవైపు అపహసిస్తూ ఉన్నారు. ఈ ప్రభు ప్రక్కన ఉన్న నేరస్తుడిని పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదిగా పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈ శతాధిపతి దగ్గర పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది, నికోదేము దగ్గర పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది, ఈ లోపల అరిమతయ యోసేపు దగ్గర పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది, బరబ్బాలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. ఈ కేకలు వేస్తూ అపహసిస్తూ ఒక మాట అపహాసం చేశారు. అదేంటంటే నిన్ను నీవే రక్షించుకో అన్నారు. ఏమన్నారు చెప్పండి? మాట్లాడదాం కొద్దిగా గట్టిగా. ఏమన్నారు? నిన్ను నువ్వే రక్షించుకో. ఎంతోమందిని రక్షించావంట కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని అడిగారు. అడిగితే బరబ్బా కూడా మనసులో అనుకుని ఉంటాడు, అరే నిజమే కదా, ఎందుకు రక్షించుకోవట్లేదు ఈయన రక్షించుకోవచ్చు కదా, ఈయన రక్షించుకున్నాడంట కదా, చాలామందిని రక్షించాడు కదా అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక తలం పుట్టించుంటాడు. బరబ్బా, ఆయనే కానీ రక్షించుకొని ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వెక్కడుండేవాడివి? ఆయనే కానీ ఇది నాకు అవసరం లేదని పిలాతుతో మాట్లాడి నేను ఏ తప్పు చేయలేదని ఉంటే నువ్వెక్కడుండేవాడివి? నీ సిలువది. నీ భుజాలకి కొలతలు కొలిచి నీ భుజాలకి సరిపడ్డగా ఒక చెక్కని చెక్కి దాన్ని నరికి తీసుకొని వచ్చారు. నీ సిలువది. ఆయనే కానీ నాకు వద్దు అని అనుకుంటే ఏమైపోతాడు బరబ్బా? ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి రాకుండా ఉండుంటే, ఒకవేళ రక్షణ మన దగ్గరికి రాకుండా ఉండుంటే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం? జాగ్రత్త వినండి. ఏమీ తెలియని వ్యక్తి దగ్గరికి, ఏమీ ఎన్నడూ మాట్లాడని వ్యక్తి, నేరస్తుడి దగ్గరికి అకస్మాత్తుగా వెళ్ళి ప్రభు నిలబడడం ఇదేదో అకస్మాత్తుగా జరుగుతుంది కాదు. ఇది ఎప్పుడో ప్రభు తన ప్రణాళికలో పరలోకంలో ఆలోచించాడు. దీన్నే మిషనరీ పరిచర్య అనే మాట అన్నాడు. అపోస్తులు పంపబడిన వాడు అనే మాట. చూడండి, భారతదేశంలో తోమాకి ఎవరు సంబంధం ఉన్నారు? తోమాకి ఎవరన్నా బంధువులు ఉన్నారా భారతదేశంలో? పౌలుకి గలతీలో చుట్టాలు ఉన్నారా? పౌలుకి కొరింథీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ తెలియదు. ఈ ప్రేమ, ఈ గొప్ప రక్షణ తెలియని వారి మధ్యకు మనలను పంపిస్తుంది, మనలను ప్రేరేపిస్తుంది, మనలను అక్కడ నిలబెడుతుంది. అక్కడ హతసాక్షులయ్యి దేవుని కొరకు సాక్షిగా జీవించి ఆయనే నిజమైన దేవుడు అని నిరూపించే వరకు ఈ ప్రేమ మనలను విడిచిపెట్టదు. అందుకే సంఘానికి 5 పరిచర్యలు ఇచ్చాడు దేవుడు. అపోస్తుల పరిచర్య, బోధకుల పరిచర్య, కాపరుల పరిచర్య, ఇలా చాలా 5 పరిచర్యలు ఉన్నాయి. 5 పరిచర్యల్లో మొట్టమొదటిది అతి ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే అపోస్తుల పరిచర్య. ఇది చాలామందికి అర్థం తెలియక అపోస్తులుడని పేరు పెట్టుకుంటారు కొంతమంది. అపోస్తులుడంటే ఒక మందిరంలో ఉండేవాడు కాదు. గమనించండి, అపోస్తులుడంటే పంపబడినవాడు. పంపబడినవాడు తండ్రి నన్ను పంపినట్లు ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడు? భయంకరమైన నీచుడి దగ్గరికి, క్రూరుడు, అల్లర్లకు కర్త దగ్గరికి వెళ్ళి నువ్వు బరబ్బా స్థానాన్ని తీసుకో. బరబ్బాతో జనాలు ఎలా వ్యవహరిస్తారో, న్యాయం ఎలా వ్యవహరిస్తుందో ఆ తీర్పు అంతా నీ మీద వేస్తాను, నువ్వు అక్కడ నిలబడు. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. విలియం కేరీకి ఇక్కడ ఎవరు బంధువులు లేరు. జాగ్రత్త వినండి, ఇది నిస్వార్థమైన ప్రేమ. పోయిన ఆదివారం కూడా మనం ధ్యానించాం. యోధాని దేవుడు ప్రేమించడానికి యోధా ఏ మంచి చేయలేదు. యోధా దగ్గర ఏ గొప్పతనం లేదు. యోధా ద్వేషించాడు, అసహించుకున్నాడు, ద్రోహం చేశాడు. అంటే క్రీస్తు ప్రేమ ప్రేమించే వారినే ప్రేమించదు. చాలామంది అన్నదమ్ములతో మాట్లాడిన వారు, చాలామంది అక్క చెల్లెలతో మాట్లాడని వారు, వీరంతా క్రైస్తవులు అని పేరు మాత్రం మనం పెట్టుకుంటాం. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఈరోజు మన జీవితాల్లో ఈ ప్రేమ మనలను ఈ భూమి మీద పరిపూర్ణతలోనికి నడిపించాలని ఆశిస్తూ ఈ ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు, ఎవరితోనో మాట్లాడని వారు వచ్చి కూర్చుంటే, ద్వేషాలతో కూర్చుని ఉంటే, నీ శక్తితో, నీ బలముతో ఈ ద్వేషాన్ని, ఈ శరీర కోరికలను నువ్వు జయించలేవు.
బరబ్బా చెరసాల్లో ఎలా ఉండిపోయాడో అలాగే మన పరిస్థితి కూడా ఏ మంచి చేద్దామన్నా కటకటాలు వెనకాలే ఆలోచించుకోవాలి. కానీ అలాగే మన జీవితంలో ఎంత మంచి చేద్దామన్నా మన మనసులోనే ఆ తలంపు. కానీ పౌలు అన్నాడు, నేను దానిని చేయాలనుకుంటున్నాను కానీ నేను దాన్ని చేయలేను. ఎందుకు చేయలేమంటే మన మనసు మారాలి, మనకు స్వేచ్ఛ రావాలి. ఆ స్వేచ్ఛ ఎలా వస్తుందంటే మన స్థానములో మన గుర్తింపు, మన తలంపు, మన ఊహ, మన నూతన వ్యక్తిత్వము ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆ స్వభావంలోనికి మనలను నడిపిస్తాడు. వింటున్నారు జాగ్రత్తగా. బరబ్బా అనుకున్నాడు, ఈ ప్రభు ఎందుకు తప్పించుకోలేదు, లేక ఎందుకు ఆయన చనిపోకుండా తప్పించుకోవచ్చు కదా అంటే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను రక్షించడానికే, నీకు నూతన జీవితం ఇవ్వడానికి, నీకు ఒక క్రొత్త జన్మనివ్వడానికి ఆయన నిస్సహాయుడిగా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఈ లోపల పక్కన నేరస్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు బరబ్బా అనుకొని ఉంటాడు, నేను అదే మాట అనాలని అనుకుంటున్నాను, నా పక్షాన నువ్వు ఆ మాట అన్నావురా. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి కూడా బరబ్బాకి స్నేహితుడే. ఈ ముగ్గురు సిలువ వేయబడాలి ఆ రోజు. ఈ ముగ్గురికి నాయకుడు ఆయన, ఇద్దరికి నాయకుడు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఆస్ట్విట్జ్ అనే ప్రాంతంలో హిట్లర్ అనే భయంకరమైన నియంత సుమారు 80 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. అప్పుడు ఒక చెరసాల్లో 10 మంది ఒక వ్యక్తి తప్పించుకున్నాడు ఎలాగో మొత్తానికి, కొంతమంది సహాయం చేయడం వల్ల. అప్పుడు ఇలాగ ఆర్డర్ ఇచ్చాడంట, ఒక్క వ్యక్తి తప్పించుకున్నందుకు 10 మందికి ఉరి తీయండి అని. 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆ గదిలో మిగతా వాళ్ళందరూ స్త్రీలు ఉన్నారు, 11 మంది పురుషులు ఉన్నారు. 10 మందిని సెలెక్ట్ చేశారు. ఒక వృద్ధుడిని విడిచిపెట్టేశారు. ఒకడు చాలా భయపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, భార్య భయంకరంగా ఏడుస్తూ ఉంది, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఆ వృద్ధుడు లేచి దగ్గరికి వచ్చాడంట, వచ్చి అన్నాడంట, అయ్యా నేను ఒక మిషనరీని, నేను ఒక సేవకుడిని, నేను సుమారు 70 సంవత్సరాలు నా వయసు అంతా పరిచర్య చేశాను, దేవుని కొరకు సువార్త ప్రకటించాను. అయితే నువ్వు చాలా ఏడుస్తున్నావు, నీ శిక్షను నేను తీసుకుంటాను, ఆ 10 మందిలోకి నేను వెళ్ళిపోతాను. అయితే ఒక్క షరతు, ఆ షరతు ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు వస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నిన్ను విడిపించిన తర్వాత నీ జీవితాన్ని ఇంకా నేను జీవించనని నాకు ప్రమాణం చేయి. నా జీవితాన్ని నువ్వు జీవించు, నీ జీవితాన్ని నేను తీసుకుంటున్నాను, నీ శిక్ష నేను తీసుకుంటున్నాను. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నాకులాగా సేవ చేస్తావా, ప్రభు గొప్ప దేవుడు అనే సాక్ష్యం ఇచ్చి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ వృద్ధుడిని చంపేశారు. ఆ తర్వాత 53 సంవత్సరాలు, జాగ్రత్తగా 53 సంవత్సరాలు మిషనరీగా, దేవుని సేవకుడిగా ఆ వ్యక్తి సేవ చేసి ప్రభు కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. బరబ్బా మనందరినీ ఈరోజు మనందరి వ్యక్తిత్వం పక్షాన అక్కడ నిలబడ్డాడు. మన మీద కూడా ఎప్పుడో తీర్పు తీర్చబడింది. పాపము వలన వచ్చు జీతము మరణం, అది నిత్య నాశనం, నిత్యమైన ఎడబాటు. మన మీద కూడా తీర్పు ఎప్పుడో తీర్చబడిందని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఆయనకి ద్రాక్ష తోట ఉంది, ఆ తోటలో అంజూరపు చెట్టుని వేసుకున్నాడు. ఆ అంజూరపు చెట్టు ఫలాలు ఫలించట్లేదంట. అప్పుడు తోటమాలిని పిలిచి అన్నాడంట, ఇంకా చాలు, దానిని నరికే. అక్కడ కూర్చున్న వ్యక్తులు, నేను ఇదే ఆలోచిస్తున్నాను, మరి మీరు కూడా ఇది ఆలోచించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎంతమంది మరణము వరకు వెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఈరోజు? ఎంతమంది ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తి, నేనైతే ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తిని, అనారోగ్యమో యాక్సిడెంటో ఏదో పరిస్థితి వరకు, మరణం వరకు వెళ్ళి మరణ ద్వారాలు తట్టావు. ఆ సమయంలో కూడా చనిపోయి ఉండుంటే ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళం? ఒకవేళ మరణ ద్వారాన్ని తడుతుంటే దేవుడు లేచి అని ఉంటాడు, ఇంకా చాలు, ఇచ్చిన అవకాశాలు అనగానే ప్రభు మధ్యలో నిలబడి, తండ్రి ఇంకొక అవకాశం ఇస్తావా ఈ వ్యక్తికి? ఇంకొక అవకాశం ఇస్తే నేను ఆ వ్యక్తి తరపున నిలబడతాను, నేను ఆ వ్యక్తిలాగా జీవిస్తాను, ఆ వ్యక్తి ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు, వాక్యాన్ని బోధిస్తాను. బహుశా తండ్రి అని ఉంటారు, ఎన్ని ఆదివారాలు వెళ్తాడు మందిరానికి, ఎన్ని వారాలు వెళ్తూ ఉన్నాడు, ఎంత వాక్యం వింటూ ఉన్నాడు. ఆ వ్యక్తికి వాక్యం అంటే లెక్కలేదు కదా.
ఆ వ్యక్తి మనుషులు నిన్ను దూషిస్తారు, అపహసిస్తారు అన్నట్లు ఆ వ్యక్తి కూడా వాక్యాన్ని అపహాసం చేస్తూ ఉన్నాడు కదా. వాక్యం చదవాల్సిన సమయంలో ఏదేదో చూస్తూ ఉన్నాడు కదా. ఆ వ్యక్తి ప్రార్థించాల్సిన సమయంలో లోకంలో తిరుగుతూ ఉన్నాడు కదా. అంటే యేసుప్రభు అంటున్నాడు, ఇంకొక సంవత్సరం. ఈరోజు ఇక్కడ అందరం మనం కూర్చొని ఉన్నాం, జాగ్రత్తనండి. మనందరం కూర్చొని ఉండడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే యేసు ప్రభు నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేశాడు. అందుకే బ్రతికున్నాం ఈరోజు. మన గొప్పతనం ఏమీ లేదు, మన చదువేమీ లేదు, మన ఉద్యోగాలు ఏమీ లేదు, మన డబ్బు, మన ఆరోగ్యం కాదు, మనకున్నది ఏదీ కాదు. దేనిని బట్టి మనం ఇక్కడ నిలబడలేదు. బరబ్బా ఇంటికి ఎలా వెళ్ళాడో మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని మహాకృప, దేవుడు మనకిచ్చిన బలం, దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యము, మరొక అవకాశము. ఈరోజు నీ ముందు బరబ్బా నిలబడ్డాడు, యేసు ప్రభు నిలబడ్డాడు. ఎవరు కావాలి నీకు? ఎవరిని ఎంచుకోబోతా ఉన్నావు? ఆ రోజు పిలాతు అడిగిన ప్రశ్నే దేవుడి దినం నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ నీ మనోనేత్రాలు, ఆత్మీయ చెవులు తెరిచి ఒకసారి జాగ్రత్తగా వింటే పరలోకం నుంచి నీకు ఒక స్వరం వినబడుతుంది. నాకు వినబడతా ఉంది. ఎవరు కావాలి నీకు? బరబ్బా కావాలా? లేక నీకు నువ్వే జీవిస్తావా? నీకు ఇష్టం వచ్చినట్లు నీవే అపవిత్రతలో, లేకపోతే నేను అనుకున్నట్లే చేస్తూ ఉంటావా? అక్రమంలో జీవిస్తావా? లేక ఇదిగో నీ కొరకు వచ్చిన నా ప్రియ కుమారుడు, నీ గుర్తింపు, నీకు కలిగిన ఆ శ్రమలు, బాధలు, బలహీనతలు అన్నీ వేస్తే వదకు తేబడిన గొర్రె పిల్లవలే లోక పాపములు మోసుకోవడానికి వెళ్ళిపోవడానికి నీ ముందు నిలబడ్డాడు. ఏం చేస్తావు ఈరోజు అని దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. మీ మనసులోనే ఆ ప్రశ్నకు జవాబు మనం చెప్పుకోవాలి. ప్రభువా, ఈరోజు ఇంకా నేను అనేది వద్దు ప్రభువా, నా స్థానంలోనూ నిలబడ్డావు, అది చాలు నాకు, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభు అంటే పరలోకం ఆనందింపబడదు. ఆనందంతో పరలోకం ఈరోజు సంతోషంతో ఉప్పొంగిపోతా ఉంది. ఇక్కడ గమనించండి, ముగ్గురు ఈ సందర్భంలో కోరికలు కోరుకుంటా ఉన్నారు. ఒకరు యేసుప్రభుని సిలువేయమంటా ఉన్నారు. బరబ్బా కోరుకున్న కోరిక కూడా అది నెరవేర్చబడే పరిస్థితిలో లేదు. యేసుప్రభు ఒక కోరిక కోరుకుంటున్నాడు. అదేంటంటే ఈరోజు బరబ్బా ఇంటికి వెళ్ళాలి, ఈరోజు బరబ్బా ఇంట్లో ఆనందంగా జీవించాలి. ఈరోజు నుంచి బరబ్బాకి రోమా భయం ఉండకూడదు. ఇంకా రోమీలు బరబ్బాని ఇంకా ఏమీ చేయకూడదు. ఇంటి దగ్గర అందరూ బరబ్బా జీవితాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి. జాగ్రత్త వినండి, బరబ్బా యొక్క స్వేచ్ఛలో, బరబ్బా యొక్క మరణాన్ని తప్పించి, అవమానాన్ని భరించి, నిందను సహించే ఆ ఎంపికను బట్టి యేసు ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇది. అందుకే నేను మరలా చెప్తా ఉన్నాను, దేవుని యొక్క ఆనందం ఎక్కడుందంటే ఒక వ్యక్తిని నిత్యత్వము నుండి, మరణము నుండి తప్పించడంలో దేవుడు ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాడు. మన ఆనందం ఎక్కడుంది ఈరోజు? బరబ్బా ఆనందం తన జీవితం, ఒక భక్తుడు ఇలా అన్నాడు, బరబ్బా జీవం మరణానికి నడిపించింది, ప్రభు మరణం జీవానికి నడిపించింది అన్నాడు. అంటే జాగ్రత్త వినండి, బరబ్బా తన జీవితంలో తన ఆనందాలు వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే ప్రతి అడుగు మరణం వైపు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆనందం ఎక్కడ వెతుక్కుంటున్నాడంటే ఒక్క పాపి అయినా నా వైపు చూస్తాడా ఈరోజు? అది ఆయన ఆనందం. ఆయనకి ఆనందం లేక కాదు, జాగ్రత్త వినండి, ఆయనకి సమాధానం లేక కాదు, ఆయన సమాధానానికి అధిపతి. ఎందుకు ఆయన ఆలోచిస్తున్నాడంటే ఆయన మనలను పుట్టించాడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మనలను రక్షించి నిత్యత్వములో ఆయనతో కూడా సహవాసములో మనం ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పోయినసారి మనం చెప్పుకున్నాం, నిత్యత్వం ఎంత భయంకరమైందో చెప్పుకుంటూ యోధా పాదాలు పట్టుకొని ఏడ్చాడు అని చెప్పుకున్నాం. నేను ఇలా మళ్ళీ ఊహిస్తూ ఉన్నాను, యోధా పాదాలు పట్టుకున్నప్పుడు అప్పటికే జోబిలో 30 నాణ్యాలు ఉన్నాయి. ఆ కాలు ఎత్తి ఉండి ఉంటాడు, ఆ నాణ్యాలు శబ్దం కూడా అయ్యి ఉంటుంది. ఆ శబ్దాలు వినడానికి ఆనందపడిపోతున్నాడు. కానీ యేసు ప్రభు పాదాలు కడుగుతుంటే యోధా చూడట్లేదు. ఇప్పుడు ఇంకొకటి ఆలోచించండి, యేసు ప్రభు పాదాలు కడగడం మాత్రమే కాదు, యేసు ప్రభు నిత్యత్వంలో, యేసు ప్రభు మరణం వరకు వెళ్ళి నన్ను చంపేయండి కానీ బరబ్బాను వదిలేయండి అంటే నిత్యత్వం ఎంత భయంకరమైందో ఆలోచించండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఎటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉన్నాం? ఈరోజు దేవుడు నీ మార్గములో మధ్యలో నిలబడ్డాడు. దూత బిలాము మార్గములో మధ్యలో నిలబడి ఆగు అన్నట్లు దేవుడు ఆగు అంటున్నాడు. అది గద్దింపు కాదు,
అది నిన్ను శిక్షించడానికి ఆగలేదు. ఆయన ప్రేమతో ఒక నిమిషం నిన్ను బలవంతంగా పట్టుకున్నాడు. ఆయన నిన్ను పట్టుకుంది ఆయన నీ మీద కోపంతో కాదు. ఒకవేళ నిన్ను కొంత బలవంతమైన మాటలు మాట్లాడుతూ ఇది ఇంకా ఆప్ చేయదా అని పిలుస్తూ ఉంటుంటే అది ఆయన ప్రేమను బట్టే మాట్లాడుతున్నాడు తప్పించి ఆయన నీ మీద కోపంతో మాట్లాడలేదు. ఆయనకి నిత్యత్వం ఏంటో ఆయనకి బాగా తెలుసు. అందుకే ప్రాణము పెట్టినంతగా అక్కడ బరబ్బా కొరకు నిలబడ్డాడు. ఈరోజు ఒక నిర్ణయం చేయాలి మనం. బరబ్బా పక్షాన నిలబడిన దేవుడు నీ పక్షాన కూడా నిలబడతాడు అని ఆయన ప్రేమను రుజువు చేయడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బరబ్బా మరణాన్ని భరించిన దేవుడు నీ అవసరతలు తీర్చడా? ఆలోచించండి. ఒక వ్యక్తి కొరకు తన ఆస్తి అంతా ఇచ్చేసి అంతా విడిచిపెట్టి తనకు కలిగినదంతా ఇచ్చేస్తుంటే వెళ్ళి నాకు ఒక 1000 రూపాయలు కావాలంటే ఎవడా అంటున్నారు. జాగ్రత్తగా ఈ సత్యం మనకు అర్థమైతే మన బాధలు శ్రమలు ఎప్పుడో మర్చిపోతాం, మన అవసరతలన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఆయన ప్రేమ మనకు అర్థమైతే, యేసుప్రభు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే అసలు రేపటి గురించి నువ్వు చింతించవు. ప్రాణమే పెట్టాడు దేవుడు మన అవసరతలు తీర్చడా? ఆలోచించండి. ఇది ప్రక్కన పెట్టి ఈ గొప్ప ప్రేమను ప్రక్కన పెట్టి వేరే బోధలు బోధిస్తూ ఉన్నారు చాలామంది. అవి ప్రక్కన పెడదాం. ఈరోజు ఆ గొప్ప త్యాగమూర్తి నీ స్థానములో నిలబడ్డాడు. అంటే నీ స్థానం అంటే నీ గుర్తింపు, నా గుర్తింపు తీసుకున్నాడు. నా గుర్తింపే కాదు, నా అవమానాన్ని తీసుకున్నాడు, నా మరణాన్ని తీసుకున్నాడు, నా శాపాన్ని తీసుకున్నాడు. నా శ్రమలు తీసుకోలేడా? నా అనారోగ్యాలు తీసుకోలేడా? నా బాధలు తీసుకోలేడా? నా నిందలు తీసుకోలేడా? ఎవరైనా ఒకవేళ ఇక్కడ నన్ను చాలామంది అవమానిస్తూ ఉన్నారని దేవుడు అన్నాడు, నీ అవమానాన్ని నేను భరించాను, నీకంటే భయంకరమైన అవమానాన్ని నేను భరించాను. నువ్వు ఏదో ఒక ప్రాంతంలో పుట్టిన ఒక వ్యక్తి మాత్రమే. నేను సర్వ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి. పరలోకం అంతా చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు దేశమంతా చూస్తున్నప్పుడు నా మీద అసహ్యంగా ఉమ్మి వేశాడు ఒక వ్యక్తి. ఒకడు కాదు, నా ముఖమంతా ఉమ్మితో నిండిపోయింది. నాకు తెలుసు బాధ, నీ బాధ నేను అనుభవించగలను. నేను నిన్ను ప్రేమిస్తుంది, జాగ్రత్త వినండి, దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తుంది నీ కొరకు చనిపోవడం కొరకు కాదు. అక్కడితో అయిపోలేదు కథ. నీ కొరకు జీవించాలని ఆశిస్తున్నాను, నీలో జీవించాలని ఆశిస్తున్నాను. నీ ప్రతి బాధ వేదన ఆ రోజు మ్రాను ఎలా మోసానో నిన్ను నేను మోయాలని అనుకుంటున్నాను. వినండి జాగ్రత్తగా. ఇది మనకు అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇది మనకు అర్థం అయితే జీవితంలో నీకు ఇంకా ఏ బాధ దుఃఖము ఉండదు. ఈ రోజుతోనే అది సమాప్తం అయిపోతాయి. నీ పక్షాన ఒక వ్యక్తి మరణించాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నీ కొరకు అవమానాన్ని భరించాడు, నీ కొరకు నిందలు భరించాడు, నీ కొరకు దెబ్బలు భరించాడు. ఆయన సర్వస్వాన్ని ఇచ్చాడు. ఒక భక్తుడు అన్నాడు, ఇంకేమివ్వాలి దేవుడు అని అడిగాడు. ఇంకేమివ్వాలి చెప్పండి, ఇంకెంతగా ప్రేమించాలి, ఇంకా దీనికంటే ఇంకా గొప్ప ప్రేమ ఏదైనా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుడు ఆయన ప్రేమను బట్టి ఈరోజు మధ్యలో నిలబడ్డాడు. ఈరోజు దేవుడిని ప్రక్కకు తోసేసి, ప్రభువా నువ్వు నాకు అవసరం లేదన్నా వెళ్ళిపోతే మళ్ళీ వస్తాడు. అలా చాలామంది ఇక్కడ కూర్చున్న వ్యక్తులు, నేను 27 సంవత్సరాలు ప్రభుని ప్రక్కకు తోసేశాను, ప్రభు మరలా వచ్చాడు, చివరికి ఆయన ప్రేమ గెలిచింది. జాగ్రత్త వినండి. ఈ గొప్ప కృప ఆఖరి ఊపిరి విడిచిపెట్టే వరకు ప్రభు వస్తాడు, అక్కడతో ముగింపబడుతుంది. ఎన్నిసార్లు ప్రభుని ప్రక్కకు నెట్టేశావు? ఎన్నిసార్లు నాకు బరబ్బాయే కావాలనుకున్నావు? ఎన్నిసార్లు నా ఇష్టాన్నే నేను జరిపించుకుంటానని అనుకున్నావు? ఈరోజు ఒక మాట చెప్దాం, ప్రభువా ఇంకా నా ఇష్టం కాదు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా జీవితం నీకు సమర్పిస్తున్నానని వాక్యం వింటున్నా ఎవరైనా ఒక్కరు ఆ మాట అంటారేమో, పరలోకమంతా చూస్తూ ఉంది, పరలోకమంతా తొంగి చూస్తూ ఉంది. నేను ఎలా అనుకుంటున్నాను, ఆ రోజు సాయంకాలం సిలువ అయిపోయింది, బరబ్బా ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆనందించి ఉంటారో ఒకసారి ఊహించుకోండి. మరలా ఆ భార్య అడిగి ఉంటుంది, ఎలా వచ్చావయ్యా ఇంటికి, ఎలా తప్పించుకొని వచ్చావా? పిల్ల ఒకవేళ బరబ్బాకి కుమార్తెండుంటే, ఒకవేళ కొడుకుండుంటే దూరం నుండి చూసి అమ్మా నాన్న వస్తున్నాడు అని అంటే తల్లి అని అంటదరే మర్చిపోరా, నాన్న ఈ పాటికి సిలువలో ఏం చేస్తా ఉన్నాడు, వేలాడతాడు, ఇంక వదిలే, నాన్న లేడు నీకు అంటే, లేదు అమ్మా నానే వస్తున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ తండ్రి మీదకి ఎగిరి కౌగిలించుకుని ఉంటాడు బిడ్డ. అప్పుడు బరబ్బాని అడుగుంటారు, ఏంటండి ఇంటికి వచ్చేసారంటే, ఏంటి తప్పించుకొని వచ్చారా, ఏం జరిగిందంటే, బరబ్బా ఏడుస్తూ చేతులు గాయాలు ఇవన్నీ చూస్తూ ఇలా అని ఉంటాడు, అమ్మా
ఈరోజు నేను ఇంటికి వచ్చానంటే నా పక్షాన ఒక ఆయన నా సిలువను మోసుకొని వెళ్ళిపోయాడు. ఎవరండి ఆయన? ఇంతగా నిన్ను ప్రేమించాడా? నిన్ను కనీసం నీ తల్లిదండ్రులే ప్రేమించలేరు కదా. మీ అమ్మ ఎప్పుడు నిన్ను చాలా అసహించుకునేది కదా. ఈ ఊరిలో అందరూ నిన్ను అసహించుకున్న వారే కదా. ఎవరు ప్రేమించారంటే ఆయన ఎవరో నాకు తెలియదమ్మా. నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు, కానీ ఆయన ఎలా చూశాడంటే నన్ను పుట్టించిన నా తండ్రి కూడా నన్ను ఎప్పుడు అలా చూడలేదమ్మా. ఆయన చూస్తున్న చూపుకి నేను చాలా ఆశ్చర్యపోయి సిలువలో ఆయన వెనకాల వెంబడించుకుంటూ వెళ్ళాను. ఆయన నా వైపు ఒకసారి చూసి ఇలా అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. మన స్నేహితుడు ఉన్నాడు కదా, నేరస్తుడు ఇంకొకడు, ఆయన కూడా సిలువ వేయాలి కదా. ఆయనకు కూడా ఇది అర్థమయ్యి ఆయన చూసి అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. అమ్మా, మరి మరణం తర్వాత కూడా ఏముందో నాకు తెలీదు, నా పక్షాన ఆయన చనిపోయాడు. ఆ రోజు పస్కా పండుగ మనం పోయినసారి చెప్పుకున్నాం. పస్కా పండుగకి యూదులు ఒక గొర్రెను చంపి ఆ గొర్రె రక్తాన్ని దేనికి రాస్తారు చెప్పండి? గుమ్మాలకి రాస్తారు. రాసి బయటికి రారు, లోపలికి వెళ్ళి కూర్చుంటారు. బల్ల మీద భోజనం అంతా చక్కగా సిద్ధపరచుకొని రొట్టెలు, మాంసం, పొంగని రొట్టెలు చేసుకొని ఆ బలి పశువుని పెట్టుకొని వారు తినాలి. అప్పుడు మోషే ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారికి. ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లోడు ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తికి ఈ ప్రశ్న వేయాలి. ఏమనంటే, ఎందుకు నాన్న ఈరోజు ఒక గొర్రెపిల్లని చంపాం? ఎందుకు గొర్రెపిల్ల రక్తాన్ని రాశాము? ఎందుకు ఇలాగ మనం చేస్తున్నాము? అసలు ఎందుకు జరిగింది ఇదంతా అని అంటే, అప్పుడు ఇంటిలో ఉన్న తండ్రి, పెద్ద తండ్రి, ఆ పెద్ద వ్యక్తి లేచి నిలబడి మోషే చెప్పాడు, మీ పిల్లలు తరతరాలు ఇది మర్చిపోకూడదు కనుక ప్రతి పస్కా పండుగ అప్పుడు ఇంటిలో ఉన్న పెద్ద వ్యక్తి దీన్ని వివరించాలి. ఏమని వివరించాలి అని అంటే, ఐగుప్తిలో ఒకప్పుడు బానిసలుగా ఉన్నవరా, ఆ రాత్రి మరణదూత వస్తుందని చెప్పాడు దేవుడు. మరణదూత వచ్చినప్పుడు గుమ్మాలకి రక్తం పూయాలి, ఆ రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోతాయి. బరబ్బా గొర్రెపిల్ల రక్తం ఆ ఐగుప్తి గురించి చెప్పుండడు. బరబ్బా అంటున్నాడు, ఆ గొర్రెపిల్లని ఈరోజు సిలువలో వేలాడడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల రక్తం నా మీద, ఆ గొర్రెపిల్ల మాటలు నాకు వినబడతా ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల రక్తమే నా కొరకు బలి అయిన ఆ గొర్రెపిల్ల ఈరోజు నన్ను విడిపించింది. ఒకప్పుడు నేను బానిసగా ఉన్నాను, ఒకప్పుడు నేను రోమా చెరసాల్లో ఉన్నాను, ఈరోజు నేను స్వేచ్ఛగా ఉన్నానంటే క్రీస్తు రక్తము నన్ను విడిపించింది. వింటున్నారు జాగ్రత్తగా? నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నా, ఏ భయములో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో, నిరుత్సాహము, నిస్పృహలో ఉన్న ఈరోజు ప్రభువా నీ జీవము నాకు దయచే, నీ రక్తముతో నా హృదయాన్ని కడుగు అంటే ఈ క్షణంలోనే ప్రతి బాధ, ప్రతి నిరుత్సాహము, ప్రతి ఆందోళన, భయాన్ని జయించే రక్తము క్రీస్తు రక్తము, క్రీస్తు జీవము. ప్రార్థన చేస్తూ ఉన్న వాక్యం వెంట ఉన్నప్పుడు దేవుని అడుగు, ప్రభువా నా పరిస్థితి ఇది ప్రభు అంటే ప్రభు నీకు సహాయం చేయడానికి ఆశిస్తూ ఉన్నాడు. బహుశా ఆ రోజంతా అది వివరించి ఉంటాడు, అయిపోయింది. మరుసటి రోజు ఆయన ఎలా సిలువలు చనిపోయాడో చెప్తా ఉన్నాడు. రాత్రి అయిపోయింది, విశ్రాంతి దినం, పడుకొని ఉంటారు. అర్ధరాత్రి 12-1 గంట అయింది. పెద్ద భూకంపం వచ్చింది. ఉలిక్కిపడి లేచి ఉంటాడు. ఇదే భూకంపం ఆ పర్వతం దగ్గర కూడా వచ్చింది. ఇలాగే బండలు పగిలిపోయిన ఆ శబ్దాలు వస్తూ ఉన్నాయి. బండలు పగిలిపోయిన శబ్దం వింటూ ఉన్నాడు. భార్యను లేపుంటాడు, పిల్లలు లేపుంటాడు. అమ్మ భూకంపం వచ్చింది, లేవండి. ఈ భూకంపం మొన్న వచ్చిందని చెప్పాను, అలాంటి భూకంపమే. గది అంతా వెలుగొచ్చి ఉంటుంది. నేను అనుకుంటున్నాను అతని పక్షాన నిలబడిన ప్రభు ఖచ్చితంగా బరబ్బాని దర్శించుంటాడు. మనకు బైబిల్లో రాయబడలేదు. అంతగా పక్షాన నిలబడిన ప్రభు దర్శించకుండా ఎందుకుంటాడు? 500 మంది కంటే ఎక్కువ మందిని దర్శించాడు. ఖచ్చితంగా అందులో బరబ్బా ఉండి ఉంటాడు. బరబ్బా ముందు నిలబడి ఉంటాడు. ప్రభు ఆశ్చర్యపోయాడు. ప్రభువా నువ్వెవరు? అసలు 2 ప్రశ్నలు అడిగి ఉంటాడు. ప్రభువా నువ్వెవరు? నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నన్ను ఎందుకు తప్పించావు ఈ మరణం నుంచి? నేనెవరో నీకు తెలుసు కదా, నేను ఎంత భయంకరనో ఊరంతా తెలుసు. ఎందుకు నా కొరకు వచ్చావు? జాగ్రత్త వినండి. నా జీవితంలో, మనందరి జీవితంలో ఈరోజు ఈ ప్రశ్న మనం అడిగితే మనలో ఎవ్వరికీ జవాబు రాదు. ప్రభువా నన్నెందుకు ప్రేమించావు? నేను ప్రార్థన చేసిన ప్రతిసారి ఈ ప్రార్థన అడుగుతాను. ప్రభువా నన్నెందుకు ప్రేమించావు? ప్రభువా నన్ను నువ్వు ప్రేమించడానికి నాలో ఏ మంచి ఉంది ప్రభువా? ఏ కారణం ఉంది ప్రభువా? నాలో ఏ గొప్పతనం ఉంది? నాలో ఏ గొప్పతనం లేదు. ఆ పాదాల మీద పడి ఆ కాళ్ళ ఆ గాయాల్లో వేలు పెట్టి, చేతుల్లో వేలు పెట్టి, ప్రభువా ఇవి నా గాయాలు ప్రభువా, నా కొరకు ఎందుకు చనిపోయావు ప్రభువా?
ఎవరు ప్రభువా, ఎందుకు నా కొరకు చనిపోయాను అడుగుతూ ఉండుంటాడు. అప్పుడు ప్రభు అన్నాడు, బరబ్బా, నీకు నేనెవరో తెలియకపోవచ్చు, నువ్వు నాకు బాగా తెలుసా ప్రభువా? ఎలా తెలుసు అంటే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఈ భూమి మీద నిన్ను పుట్టించాలని నేను అనుకున్నాను. నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపించాను. నువ్వు తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు నేను నిన్ను చూశాను. నిన్ను వ్యక్తిగతంగా నేను ఎరిగిన దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చాను. నీ పరిస్థితి అంతా చూశాను. మొన్న ఉదయం నీ భార్య వచ్చి చెరసాల దగ్గర నిలబడి ఏడుస్తున్నప్పుడు నేను చూశాను. మొన్న రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీకు నిద్ర లేదు కదా, నీకు నిద్ర లేక కటకటాలు పట్టుకొని రేపు నన్ను చంపబోతున్నారని భయపడ్డావు కదా, ఆ రాత్రి నీ కొరకు గెత్సేమనేలో ప్రార్థన చేశాను బరబ్బా. నీ పక్షాన దేవుని కొరకు విజ్ఞాపన చేశాను. అప్పుడు తండ్రి అన్నాడు, బరబ్బా పక్షాన నిలబడు అన్నాడు. బరబ్బా, నీ కొరకు ప్రార్థన చేశాను, నువ్వు నాకు బాగా తెలుసు బరబ్బా. ప్రభువా, నేను చేసినవన్నీ తెలుసా ప్రభువా? నువ్వు చేసినవన్నీ తెలుసు బరబ్బా, నీ హృదయం అంతా తెలుసు నాకు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన తర్వాత ఆమె అంది, నేను చేసినవన్నీ నాతో ప్రభువా, నా గురించి తెలిస్తే నాతో ఎవడు స్నేహం చేయడు ప్రభువా, నేను చాలా దౌర్భాగ్యుడిని. ప్రభు అంటున్నాడు, నిన్ను బట్టి కాదు నేను స్నేహం చేస్తూ ఉంది, నా ప్రేమను బట్టి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అప్పుడు బరబ్బా సహజంగా ఈ ప్రశ్న అడుగుంటాడు, ప్రభువా, నేను ఎలా నీ రుణం తీర్చుకోవాలి, ఏం చేయాలి? అప్పుడు యేసు ప్రభు అని ఉంటాడు, బరబ్బా, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా? నేను నీ జీవితాన్ని తీసుకున్నాను, నువ్వు నా జీవితాన్ని తీసుకుంటావా? ప్రభువా, నీకులా నేను జీవించలేను ప్రభువా, నీ అంత మంచి వ్యక్తిని కాదు ప్రభువా, నేను మహాక్రూరుణ్ణి ప్రభువా, ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను ప్రభువా, నేను నరహంతకుణ్ణి. యేసుప్రభు అన్నాడు, బరబ్బా నాకు తెలుసు, అందుకే నీ కొరకు పరిశుద్ధాత్మని పంపబోతా ఉన్నాను. నా ఆత్మను నీకు ఇస్తాను బరబ్బా. నా ఆత్మ నీలో ఉన్న ప్రతి సైతాను కార్యాన్ని అణిచివేస్తుంది. రేపటి నుంచి ఇంక నువ్వు బరబ్బాగా జీవించవు, నువ్వు యేసు ప్రభులాగా జీవిస్తావు. జాగ్రత్త వినండి. బరబ్బా కథ మనం ముగిస్తే, బరబ్బా పక్షాన దేవుడు జీవించాడు. తర్వాత బరబ్బా బహుశా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. రేపు మనందరితో పాటు బరబ్బా తీర్పులో నిలబడతారు. పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం. బరబ్బా నిలబడినప్పుడు బరబ్బా పక్షాన్ని ఎవరు నిలబడతారో ఆలోచించండి. పిలాతు ముందు యేసు ప్రభు ఎలా అడ్డు నిలబడ్డాడో, బరబ్బా పేరు పిలవగానే యేసు ప్రభు అక్కడ నిలబడి బరబ్బాని వెనక్కి రమ్మంటాడు, బరబ్బా వెనక్కి వెళ్ళు. అప్పుడు బహుశా ఆ న్యాయ సింహాసనం మీద నుంచి ఈ మాటలు పలుకుతున్నప్పుడు తండ్రి బరబ్బాని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? అప్పుడు యేసు ప్రభు అంటాడు, బరబ్బా తన జీవితాన్ని నాకు ఇచ్చేశాడు. బరబ్బా గురించిన లెక్క నువ్వు ఏదైనా అడగాలేని అనుకుంటే నన్ను ఆ లెక్క అడిగితే నేను ఆ లెక్క చెప్తానని ప్రభు బరబ్బా పక్షాన నిలబడతాడు. బరబ్బా పక్షాన్నే కాదు, లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ తీర్పులో ఎవరు నిలబడతారు నీ పక్షాన? ఎవరు వాదిస్తారు నీ పక్షాన? ఆలోచించావు ఎప్పుడైనా? నీ మంచితనం అక్కడ మురికిలాగా కనబడుతుందని బైబిల్ చెప్తా ఉంది. నీ గొప్పతనము ఆ రోజు ఏమాత్రము నిలబడలేని అసహ్యమైనదిగా బైబిల్ చెప్తా ఉంది. ఈరోజే ప్రభు నీ పక్షాన్ని నిలబడ్డాడు. ఎందుకంటే ఆ రోజు నీ పక్షాన్ని నిలబడ్డానికి ఇది కొంతకాలమే. నీ పక్షాన జీవించడానికి ఇంకా కొంతే కాలం ఉందేమో. ఈ కొంతకాలమైన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ప్రభు నీ పక్షాన్ని నిలబడాలని ఆశిస్తూ ఉన్నాడు. బరబ్బా ఎక్కడన్నా సువార్త ప్రకటించినప్పుడు ఇలా చెప్పి ఉండేవాడేమో, పూర్వము దూషకుడను, పూర్వము హింసకుడను, హానికరుడను, నరహంతకుడను, నన్ను చూడండి ఇన్ని అల్లర్లు చేశాను, రోమీల్ని చంపింది నేనే, కానీ ఈరోజు నాలో బరబ్బా లేడు, బరబ్బా చనిపోయాడు, బరబ్బాని సిలువ వేశాను, యేసు ప్రభు నాలో జీవిస్తూ ఉన్నాడు. పౌలు అదే అంటున్నాడు, నేను ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, హానికరుడను, ఈరోజు నాలో ప్రభువు జీవిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈరోజు ప్రభుని సిలువ వేద్దామా లేక బరబ్బాని సిలువ వేద్దామా? ఆ తీర్పులో, ఆ భయంకరమైన తీర్పులో ఇక్కడ ప్రభు మన పక్షాన్ని నిలబడ్డాడు. ఆ రోజు బరబ్బా తప్పించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు ఆ న్యాయ సింహాసనం ఎదుట అన్ని అవకాశాలు అయిపోయినాయి. ఆయన ప్రేమతో ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. నీ మార్గంలో నీకు అడ్డు నిలబడ్డాడు. ఒకవేళ ఎటువైపు అయినా అనవసరమైన మార్గంలో వెళ్తున్నావేమో, ప్రభువా ఇక్కడతో ఇది చాలు, నా జీవితాన్ని నీకు ఇస్తాను అని నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ
ఒక నిమిషం మోకరిద్దాం. ఈ ప్రేమ నీకు అర్థమైతే నీ జీవితంలో ఇంకా ఏ బాధ, ఏ దుఃఖం ఉండదు. బరబ్బా స్థానంలో నిలబడిన ప్రభు నీ పక్షాన నిలబడ్డా. అంత నీచుడు, నేరస్తుడు, అల్లర్లకు కర్త, చేతి నిండా రక్తము, నరహత్యలు చేసిన వ్యక్తి, ఆయన ఎవరో తెలియదు, కానీ బరబ్బా పక్షాన నిలబడ్డాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రభువా, నా పక్షాన నువ్వు నిలబడతావంటే ప్రభు అంటున్నాడు, అవును, నేను నీ పక్షాన నిలబడ్డానికి ఈరోజు మాట్లాడాను నీతో. నీ శ్రమలు, నీ బాధలు, నీ దుఃఖము, పాపము, బలహీనత మాట్లాడదాం. ఒక నిమిషం మాట్లాడదాం దేవునితోటి. నువ్వు మాట్లాడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు మాట్లాడితే నిన్ను మాటలు విని నిన్ను చేర్చుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒక్క నిమిషం మాట్లాడి. ఈరోజు ఒక నిర్ణయం చేయాలి. ఎవరిని సిలువ వేద్దాం ఈరోజు? బరబ్బాని సిలువ వేద్దామా? నేను అనే స్వభావాన్ని సిలువ వేద్దామా? లేక యేసు ప్రభుని మరలా మేకులతో పెట్టి కొడదామా? ఒక్క నిమిషం ఒక నిర్ణయం చేయి. ఈరోజు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు ఆగు. ఒక్క నిమిషం ఆగి ప్రభు అంటున్నాడు, ఆగు, నా వైపు చూడు, నా వైపు చూడు. నేను నీ పక్షాన చనిపోవడం మాత్రమే కాదు, నీ పక్షాన జీవించాలని ఆశిస్తూ ఉన్నాను. నీ పక్షాన నీ జీవితాన్ని నాకిస్తే నేను నీ జీవితాన్ని వాడుకోవాలని ఆశిస్తాను. నీ తలంపులు, నీ చూపు, నీ జీవితం, నీ మాట, ప్రతిదీ కూడా నేను తీసుకోవాలని ఆశిస్తున్నానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజైనా ప్రభుకి అర్పిస్తావా జీవితం? ఈరోజైనా ప్రభుతో, ప్రభువా ఇంకా చాలు, నేను కాదు నీవే, నాలో నీవే జీవించాలి ప్రభువా, నీకు అప్పగిస్తా ఉన్నాను. బరబ్బా అన్నాడు, ప్రభువా నేనేమి చేయాలి ప్రభువా? నీ రుణం ఎలా తీర్చుకోవాలి ప్రభువా? దేవుడు అంటున్నాడు, బరబ్బా నీ స్థానాన్ని నేను తీసుకున్నాను కదా, నీ స్థానంలో నేను నిలబడ్డాను కదా, నువ్వు నా కొరకు నిలబడతావా? ఇదే ప్రశ్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తులు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థానములో నేను నిలబడ్డాను, నా స్థానంలో నిలబడతావా? నా కొరకు జీవిస్తావా? నాలాగా జీవిస్తావా అంటే అవును ప్రభువా జీవిస్తానంటే ఆయన ఆత్మతో నేను నింపబోతావు అన్నాడు. అడుగు, పరిశుద్ధ ఆత్మదేవ నాలోనికి రండి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అడుగుదాం, ప్రతి ఒక్కరు మాట్లాడదాం. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఎన్నోసార్లు నిన్ను తృణీకరించుకొని వెళ్ళిపోయాను ప్రభువా, ఎన్నోసార్లు నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాను ప్రభువా. ఒకవేళ బహుశా పోయిన సంవత్సరమే, ఒకవేళ నీకు ఆఖరి రోజేమో, ఒకవేళ పోయిన వారమే నీ ఆఖరి రోజేమో, యేసుప్రభు నీ పక్షాన నిలబడ్డాడు. ఒకసారి పరలోకం వైపు చూడు. యేసుప్రభు 2 చేతులు చాచి, తండ్రి ఇంకొక సంవత్సరం ఇస్తావా? మారతాడు. ఇంకొక సంవత్సరం ఇస్తావా? మారతాడు. అప్పుడే పిలవద్దు తండ్రి అని ఎన్నిసార్లు విజ్ఞాపన చేశాడు. దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మన గొప్పతనాన్ని బట్టి ఇక్కడ లేం మనము, మన ఉద్యోగాన్ని బట్టి ఇక్కడ లేం మనం, మన బలాన్ని బట్టి ఇక్కడ లేము, మన పరపతి మనకి కలిగిన దేనిని బట్టి ఇక్కడ లేము. కేవలము ఒకే ఒక్క అంశాన్ని బట్టి ఇక్కడ ఉన్నాము. అదేంటంటే దేవుని మహాప్రేమ. దేవుడు నన్ను పుట్టించాడు కనుక దేవుని బాధ్యతను బట్టి, దేవుని మహా కనికరాన్ని బట్టి ఇక్కడ నిలబడ్డాము. ఇక్కడ ఈరోజు మనం దేవుని వాక్యం వింటా ఉన్నాం. చెప్దాం, ప్రభువా నిజమే, నన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను ప్రభువా, నిన్ను బట్టి నేను అసలు ఎప్పుడు నిన్ను బట్టి నేను ఇలా ఉన్నాననేది నేను అనుకోలేదు ప్రభువా. ఈరోజు చెప్పు దేవునితో, అవును ప్రభువా నేను ఇలా ఉన్నానంటే నీ దయ, నీ కృప, నీ కనికరము ప్రభువా. నేను ఎప్పుడో ఈ భూమిని విడిచిపెట్టాల్సిన వ్యక్తిని, ఎప్పుడో నేను నశించిపోవాల్సిన వ్యక్తిని, ఎప్పుడో నాశనం అయిపోవాల్సిన వ్యక్తిని, నా కుటుంబం ఎప్పుడో నన్ను మర్చిపోయే పరిస్థితి అయిపోను. ప్రభువా నా పక్షాన నిలబడ్డావా? అడుగు దేవుని, పరిశుద్ధాత్మదేవా ఈ ప్రేమ అర్థమయ్యేటట్లు నా మనోనేత్రాలు తెరువు ప్రభువా. నిన్ను అర్థం చేసుకోవడానికి, నీకు నా జీవితాన్ని అర్పించుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నా హృదయంలోనికి రా, నా తరపున జీవించు ప్రభువా అని అడుగుదాం. ప్రతి ఒక్కరు, తండ్రి నా జీవితాన్ని నీకు అర్పిస్తాను. ఇప్పటివరకు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక్క నిర్ణయం చేయి. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నిత్యత్వంలో ఆయనతో నువ్వు ఉండాలని, నువ్వు ఆ నరకం వైపు నశించిపోకుండా, ఆ ఎడబాటు వైపు వెళ్ళిపోకుండా దేవుడు నిన్ను రక్షించాలని నీ పక్షాన ఆయన నిలబడ్డాడు.